నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అక్రమ మద్యం గంజాయి రవాణా కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలి. జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి ప్రారంభోత్సవాలు చేసిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశం. జిల్లాకు చేరిన ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు. కామారెడ్డి పట్టణంలో జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. రేటింగ్ల కోసం మీడియా తొందరపడవద్దు. మాదాపూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మినీ గురుకులాలలో అందుతున్న సేవల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. భారతదేశ సంస్కృతిలో పుట్టిన యోగాసనాలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో దద్దరిల్లిన ధర్నాలు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు మహాజన సభలు. షరతులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని తీర్మానాలు చేసిన రైతు సంఘాలు. వేల్పూర్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల మొదటి వర్ధంతి కార్యక్రమం. నివాళులు అర్పించిన నియోజకవర్గ ప్రజలు. ముప్పై 38 ఏళ్ల పాటు మచ్చలేని అధికారిగా గుర్తింపు పొంది పదవి విరమణ పొందుతున్న తహసీల్దార్ చామకూర విజేందర్ రెడ్డి సేవలపై కేసీ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాజారాం స్టేడియంలో ముగిసిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం. ప్రతిభ కనబర్చిన క్యాడెట్స్ ను సత్కరించిన అధికారులు. అక్రమ మద్యం గంజాయి రవాణా కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రి జూపల్లికి పూలమాలలు, మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి శిక్షలు ఖరారయ్యాయి, స్థానికంగా గంజాయి సాగు జరుగుతోందా, మాదక ద్రవ్యాల రవాణా తదితర అంశాల గురించి ఎక్సైజ్ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో గంజాయి, ఆల్ఫోన్జోన్, గుడుంబా వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఆనవాలు లేకుండా ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఎక్కడైనా గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గంజాయి అనేది లేదు,
ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు ఏదైతే 2 months బ్యాక్ అది కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఆలోచించండి సార్. ఇంకోటి సార్, అంటూ లేవు. అక్రమ మద్యం, గంజాయి నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజలు మద్యానికి బానిసై వేలాది కుటుంబాలు ఆగమయ్యాయని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనాధికార మద్యం షాపులను ప్రోత్సహించారని, వేలాదిగా బెల్టు షాపులు వెలిశాయని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం అక్రమ మద్యం, గంజాయి, కల్తీ కల్లు నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో పగడ్బందీగా అక్రమ మద్యం, గంజాయి రవాణాను అరికట్టడాన్ని ఎక్సైజ్ అధికారుల పనితీరును మంత్రి అభినందించారు. మంత్రి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదేశాలు ఇచ్చినవి ఏంటంటే ఎక్కడ కూడా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఆల్ఫాజన్ కానీ, ఇల్లీగల్ సేల్స్ కానీ ఏవి కూడా జరగదు. మా టీమ్స్ వస్తాం, ఆ టీమ్స్ కనుక పనిచేసి వస్తుంది. చేతులు చెప్పినాం ఇక్కడ కుటుంబాలు చాలా మటుకు తగ్గిందంతా ఉన్నారు. వెరిఫైడ్ అని చెప్పి సమీక్ష చేస్తున్నాం. ఓవరాల్గా ఎక్సైజ్ శాఖల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, అలాగే ఇప్పటికే ప్రతి జిల్లాలో అబ్గరీ శాఖకు సొంత భవనాలు ఏర్పాటు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ఇందిరమ్మ కాలనీలో అబ్గరీ శాఖ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ పాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదాయం ఇస్తున్న ఎక్సైజ్ శాఖకు చాలా ప్రాంతాలలో ఇప్పటివరకు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే స్పందించి నూతన భవన నిర్మాణాలు పూర్తి చేసి వారికి అందించామన్నారు. అలాగే విధుల విషయంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించకూడదన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను వాడే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్మూర్ ఏఎస్పీ స్టీఫెన్స్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు, ఎస్ఐలు, ఆబ్గరీ శాఖ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రారంభోత్సవానికి గౌరవనీయులైనటువంటి మన ఎక్సైజ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మోర్తాడు ప్రారంభించారు, తర్వాత మోర్తాడు తర్వాత భీమగల్ స్టేషన్ ప్రారంభించి ఈరోజు చివరిగా ఆర్మూర్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్సైజ్ స్టేషన్ అనేది మాకు సుదీర్ఘ కళ. ప్రభుత్వానికి మేము ఎంతో ఆదాయం ఇచ్చే మాకు సరైన వస్తువులు లేకపోవడం వల్ల ప్రభుత్వం కల్పించుకొని వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రైతాంగం కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో ఎక్సైజ్ శాఖ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ జూపల్లి కృష్ణారావుకి ఆర్మూర్ రైతు జేఏసీ నాయకులు యాదగౌడ్, రాజన్న, సుక్కి సుధాకర్, లింగారెడ్డిలు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణం పొందిన రైతులకు రుణమాఫీ చేయడం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.
ప్రభుత్వం 2 లక్షల వరకు చెల్లిస్తానని చెప్పిన కేవలం ₹1,00,000 మాఫీ చేసిందని, 15 ఎకరాలు ఉన్న రైతు 3 లక్షల వరకు తీసుకున్నప్పటికీ వారికి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. చిన్న సన్నకారు రైతులు కూడా తీసుకున్న రుణాలను 2 లక్షల వరకు ఎలాంటి షరతులు పెట్టకుండా మాఫీ చేసి అందరినీ ఆదుకోవాలని, అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే రానున్న రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు రాజన్న, గంగారం ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు గురించినా, కరువు వచ్చినా పంట నష్టం అనేది ఆ పంట నష్టాన్ని కొత్తగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకోవడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన 10 సంవత్సరాలు మూలపడి పట్టించుకుంది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే రైతాంగం పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి ఆ రైతు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. రైతు బీమా, రైతు భరోసాను కంటిన్యూ చేస్తుంది. దీనికి అదనంగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటుగా రైతు రుణమాఫీ కూడా జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి అందరికీ రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పండి. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చేది. కామారెడ్డిలో జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ అన్నారు. రేటింగ్ల కోసం మీడియా తొందరపడి తప్పుడు వార్తలు ఇవ్వొద్దని షబ్బీర్ ఆలీ సూచించారు. కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని షబ్బీర్ ఆలీ అన్నారు. జీవదాన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు. మీడియా ద్వారా తమకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని, అతి ఉత్సాహంతో తొందరపడి తప్పుడు సమాచారం ఇవ్వవద్దని సూచించారు. దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకాలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్ఐ రాజారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ హజారుద్దీన్కు కాలు విరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మరియు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐజీలను కోరారు. ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు కంప్లైంట్ ఇస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని వేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థులు సంఘాలు ఫోన్ చేస్తే, వద్దు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన ఆగిళ్ళు, కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు. ఎట్లా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో హైపైర్ అయిపోయినారు. అరే అట్లెట్లా అవుతుంది ఇది? ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయ్యి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాన్ స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది, ఒక చూస్తే రేప్ అని వస్తున్నది, ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పోలీసు లాఠీచార్జ్ చేసినారు.
అంతవరకే కరెక్ట్. తర్వాత ఈ మాబ్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీసు మీద అటాక్ చేయడం, దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్కు తలకాయ మీద తలిగి 6 కుట్లు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్లో జరిగిన నిరసనలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశం మొత్తంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మహాధర్నా చేపట్టాలని ప్రాంత పిలుపు మేరకు ఈ రోజు ఎన్టీఆర్ చౌరస్తాలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంకు విహెచ్పి విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ వక్తగా ఉన్నారు. మహాధర్నాలో మల్లారం పిట్లకృష్ణ మహారాజ్, రామానందరాయ్, గౌరాదాస్, ఇస్కాన్ కంటేశ్వర్, సిద్ధ బలరాం ప్రభుజీ, ఇస్కాన్ ద్వారకానగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్, వారి టీం హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ మరియు లక్ష్మణ్ జీ, ఏబీవీపీ ఇందూర్ విభాగం కన్వీనర్ శశి, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గడిల రాములు, దత్త మందిర్ గురూజీ హరిదాస్, రావుకేతు మందిర్ వ్యవస్థాపకులు కృష్ణమూర్తి, ధార్మిక వివిధ క్షేత్రాలన్నీ విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన ధర్నాకు వచ్చి సంఘీభావం తెలిపారు. మరియు విశ్వ హిందూ పరిషత్ అన్ని మండలాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్నా, నేను హిందువులని నేను గట్టిగా చెప్తా, నువ్వు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడు అతను బహిరంగ వచ్చి నేను కూడా హిందువులని చెప్పమనండి. 50 లక్షల రూపాయలతో సిద్దిలగుట్టపై అన్ని రకాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సిద్దిలగుట్ట అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దిలగుట్టపై గల శివాలయంలో, రామాలయంలో మంత్రి జూపల్లి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సిద్దిలగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి 50 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిలగుట్టకు నేను దర్శించుకోవడం జరిగింది. స్వామి గారిని చాలా అద్భుతమైనటువంటి గుహలు, అంటే అది ప్రకృతి అసలు రాళ్లను పేర్చినట్టుగా. మన భారతదేశ సంస్కృతిలో పుట్టిన యోగాసనాలను ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఇదే సంస్కృతిని అనుసరిస్తున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న 5వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నిర్వాహకులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాలో ఎన్నో రకాలుగా ఉన్నాయని వాటి వివరాలను విశదీకరించారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి యోగాకు గుర్తింపు ఉందని, ఇందులో ప్రతిభ చాటిన ప్రతిభావంతులైన సాధకులకు ఈ సర్టిఫికేట్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు సైతం మెరుగ్గా ఉంటాయన్నారు. అయితే మన భారతదేశంలో పుట్టిన ఈ యోగా ఆరోగ్య సూత్రంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆచరణలో ఉంచుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు మన భారత సంస్కృతిలో ప్రసిద్ధి చెందిన యోగా, కబడ్డీ, రెజ్లింగ్ క్రీడా అంశాలతో ఎంతో మంది ప్రతిభావంతులైన ప్రయోజకులు ఉన్నారని గుర్తు చేశారు. మన దేశ ప్రసిద్ధి చెందిన ఈ క్రీడలను, మన సంస్కృతిని కాపాడుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం ఈ క్రీడల పట్ల ఆదరణను మరింతగా పెంపొందించేందుకు సంఘం బాధ్యులకే క్షేత్రస్థాయి నుంచి కృషి చేయాలన్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా యోగా సాధకులు చేసిన వివిధ యోగాసనాలు, భంగిమలను వీక్షించిన ముఖ్య అతిథి డాక్టర్ భూపత్ రెడ్డి మంత్రముగ్ధులయ్యారని ఈ సందర్భంగా తెలుపుతూ ఆసనాలు ప్రదర్శించిన సాధకులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. వారిని తీర్చిదిద్దుతున్న శిక్షకులు, గురువులను సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న సాధకులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకుని ఓటమి చెందినప్పటికీ నిరాశ పడవద్దని సూచించారు. అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచందర్, బాలశేఖర్, సంయుక్త కార్యదర్శి సంగీత, కోశాధికారి భూమాగౌడ్, సభ్యులు హరణ్, శ్రీనివాస్, జ్యోతి, తేజస్విని, రఘువీర్ తదితరులు ఉన్నారు. సోలో ఉంటుంది, ఇట్లా రిథమిక్ ఉంటుంది, తర్వాత
ఆర్టిస్టిక్ ఉంటుంది, మళ్ళీ గ్రూప్ యోగా ఉంటుంది, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ నుండి మనకు అంటే ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుండి మన రికగ్నేషన్ ఉంది. ఈ స్పోర్ట్స్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్స్ కూడా మనం స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పనికొస్తాయని నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను. నిజంగా చాలా హ్యాపీ. యోగా ఇప్పుడు యోగా ఒకటి, తర్వాత ఈ కబడ్డీ ఒకటి, తర్వాత ఈ కుస్తీ పోటీలు మల్ల యుద్ధం, ఇవన్నీ కూడా ఇండియన్ స్పోర్ట్స్. ఇవన్నీ మన ఇండియాలోనే పుట్టి ఇవాళ ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో మనము మన జాతిని, మన సంస్కృతిని, మన కల్చర్ని మనం కాపాడుకుంటూ మరి ప్రపంచం అంతా కూడా మనకందరూ కూడా తెలుసు ఇండియా ఇస్ ఏ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ డెవలపింగ్ కంట్రీ. సో ఇప్పుడు మనం గతంలో ఏమనుకున్నామంటే ఇండియా డెవలప్ అయితే మనం వెస్టర్నైజ్డ్ ఇండియా అవుతుంది అనుకున్నాం. అంటే ఇంపోర్టింగ్ ద వెస్టర్న్ కల్చర్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మొదటి వర్ధంతి ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. మాతృమూర్తి మంజులమ్మ సంవత్సరికం కార్యక్రమం ఆయన స్వగ్రామం వేల్పూర్లో సోమవారం నిర్వహించారు. వేల్పూర్లోని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో సంవత్సరిక కార్యక్రమం సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి పలువురు నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు భాజిరెడ్డి గోవర్ధన్, షిండే, జాజుల సురేందర్లతో పాటు నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. ఆయన ఒక సామాన్యుడు. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు. 38 ఏళ్ల పాటు మచ్చలేని అధికారిగా గుర్తింపు పొందిన నేడు పదవి విరమణ పొందారు. అందరి మన్ననలు అందుకున్న చామకూర విజేందర్ రెడ్డిపై K6 అందిస్తున్న ఒక ప్రత్యేక స్టోరీ. ఎడపల్లి మండలం కూర్నాపల్లికి చెందిన చామకూర శంకర్ రెడ్డి విత్తమ్మ దంపతులకు 5గురు సంతానం. రవీందర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో పాటు ఒక ఆడపడుచు శ్రీలత ఉన్నారు. వీరిలో విజేందర్ రెడ్డి 3వ సంతానం. 17 సెప్టెంబర్ 1963లో విజేందర్ రెడ్డి జన్మించారు. నిజామాబాద్లో ఉన్న గిరిరాజ్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. తదనంతరం రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా తొలి పోస్టింగ్ను గత 38 ఏళ్ల క్రితం తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరిన విజేందర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి తహసీల్దార్ హోదాకు చేరుకున్నారు. కలెక్టరేట్ చరిత్రలో ఎవ్వరూ చేయని సుదీర్ఘ కాలం గత 25 ఏళ్లుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ PAగా సేవలు అందించారు. ఇప్పటి వరకు 16 మంది IAS అధికారుల వద్ద జిల్లా కలెక్టర్లకు వ్యక్తిగత సహాయకునిగా సేవలు అందించి మచ్చలేని అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందినట్లు విజేందర్ రెడ్డి తెలిపారు. సమయపాలన పాటిస్తూ అధికారుల మెప్పు పొందుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కలెక్టర్తో చర్చించి తక్షణమే పరిష్కరించేందుకు తనదైన శైలిలో విశేష సేవలు అందించి జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసిన అనేక అవార్డులు, రివార్డులు పొందారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి కూతురు పద్మను విజేందర్ రెడ్డి 28 ఏప్రిల్ 1994 వివాహం చేసుకున్నారు. విజేందర్ రెడ్డి, పద్మ దంపతులకు 2 సంతానం, కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు సాయి కిరణ్ రెడ్డి, కోడలు నిఖిల, మనుమరాలు అనేక. కూతురు రాగిని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విజేందర్ రెడ్డి కలెక్టర్ PAగా కాకుండా గత ప్రభుత్వంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వద్ద OSDగా విధులు నిర్వహించారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా తిరిగి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. తహసీల్దార్ హోదాలో జిల్లా కలెక్టర్ వద్ద పనిచేస్తూ 38 ఏళ్లు వివిధ హోదాల్లో సేవలు అందించిన విజేందర్ రెడ్డి సేవలు నేటితో ముగిశాయి. ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్న శుభ సందర్భంగా ఆయనకు, ఆయన కుటుంబానికి నిండు నూరేళ్లు చల్లంగా చూడాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు విజేందర్ రెడ్డి, పద్మ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొలి శుక్రవారం అక్టోబర్ 4వ తేదీన ఉదయం 11 గంటల నుండి ముబారక్ నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కలదు. భవానీ దీక్షాదారుల కోసం ప్రత్యేక భిక్షా సౌకర్యం ఏర్పాటు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు పాల్గొని మహా అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. జై జై పెద్దమ్మ తల్లి. వెల్కమ్ బ్యాక్.
మాక్లూర్ మండలం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని మండల అభివృద్ధి ప్రత్యేక అధికారి శిక్షణ ఐఏఎస్ అజ్మర్ సాంకేత్ కుమార్ అన్నారు. మాక్లూర్ మండల అభివృద్ధి అధికారికంగా ట్రైనింగ్ కలెక్టర్ అజ్మర్ సాంకేత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2 నెలలుగా ఇక్కడ విధులు ట్రైనింగ్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. వివిధ శాఖల అధికారులు కలిసి శాల్వాలతో సన్మానించారు. మండల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. విద్య, వైద్యంపై అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉండాలని కోరారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు ఆఫీసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేఖర్, ఆర్డబ్ల్యూఎస్డిఈ గంగారం, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంఈఓ సత్యనారాయణ, ఇరిగేషన్ ఏఈ దివ్య అధికారులు ఉన్నారు. పేరు సంకేత్ కుమార్ అజ్మీరా, ఐఎస్ 2023 బ్యాచ్. ప్రస్తుతానికి అసిస్టెంట్ కలెక్టర్ నిజామాబాద్గా ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నాను. ఈ ట్రైనింగ్లోనే భాగంగా 2 నెలల కోసం ఈ మాక్లూర్ మండలానికి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే ఈరోజు నేను మన ఎంపీడీఓ ఆఫీస్ మాక్లూర్ని సందర్శించాను. చూసి కొన్ని చిన్న ఇష్యూస్ కూడా గమనించడం జరిగింది. సో అవి నిజామాబాద్ నగరంలోని రాజారాం స్టేడియంలో ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక జరిగింది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కోచ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని రాజారాం స్టేడియంలో ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక జరిగింది. అండర్ 14 నుండి అండర్ 17 వరకు బాలురు, బాలికలు వేరువేరుగా ఎంపిక జరిగింది. నిర్వాహకులు నాగమణి, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మన యొక్క నిజామాబాద్ జిల్లా నాగారం స్టేడియంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ఈరోజు మన దగ్గర 1 డే టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ మన దగ్గర నిర్వహించడం జరిగింది. 12వ బెటాలియన్ ఆధ్వర్యంలో రాజారాం స్టేడియం మైదానంలో మరియు డైట్ కళాశాల ఆవరణలో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం 4th ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వార్షిక శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగిందని, ఈ శిక్షణ శిబిరంలో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎస్టీఎస్డబ్ల్యూ కళాశాల కార్డెన్స్, జెడ్పీ మరియు జేడబ్ల్యూ కార్డెన్స్ 600 మంది పాల్గొంటున్నారని, వీరికి ఆయుధ శిక్షణ, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం, ఎఫ్సీబీసీ మరియు ఎన్సీసీ వ్యవస్థ గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, 600 క్యాడెట్లను 4 కంపెనీలుగా ఆల్ఫా, బ్రేవో, చార్లీ, డెల్టా కంపెనీలు విభజించి వారికి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ, బి మరియు సి సర్టిఫికెట్లు, పరీక్షలకు సంబంధించిన సిలబస్ నేర్పిస్తున్నట్లు కేడెట్స్ అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కల్నల్ విష్ణు ప్రకాష్ కోరడం జరిగింది. ఈ రోజు జరిగిన ముగింపు సమావేశంలో 12వ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్, ఎన్సీసీ అధికారులు, ఎస్ఎం, జేసీఓ మరియు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం ఏల్యానాయక్ తాండాలో ఉన్న మినీ గురుకుల పాఠశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే కలియ తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సందర్శించిన పాఠశాలలో ఈ మినీ గురుకుల పాఠశాలలో మాత్రమే బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఇలాంటి పాఠశాలను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు వారి యొక్క పాఠశాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలకు అవసరమైన సామాగ్రి, ఇతర క్రీడా పరికరాలు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. అలాగే మాదాపూర్లో గల కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, బాలికలకు సమాజం పట్ల అవగాహన నేర్పించాలని, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకున్నప్పుడు మాత్రమే వారికి న్యాయం చేయగలరని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్జిదారుల సమస్య పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఆర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటిపైన సంబంధిత అధికారులు పరిశీలించి
చర్యలు తీసుకునే విధంగా సూచించారు. ప్రజల సమస్యలపై అధికారులు స్పందించి అర్జీదారునికి సమస్యపై సమాధానం అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో 74 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సీఈఓ చందర్ నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గంజాయి కేసులు లేవని చెప్పారు. కల్లులో కలిపే ఆల్పోజోలం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముందుగా ఆయన మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయానికి చేరుకోగా పాల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ వానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సిఐ గుండప్ప తదితరులు ఉన్నారు. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ఉంటాను, డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల యూసు లేదు, కేసెస్ లేవు. కేసు కేసు పెట్టడం నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది ఈ దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరని. రెండవది, కళ్ళులో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాన్ని కూడా బాలాజీ కలెక్షన్ లో వివిధ రకాల హంగులతో కొత్త వెరైటీలతో కలర్ఫుల్ గా డ్రెస్లు, టాప్స్, లెగిన్స్, గాగ్రాస్, చిన్న పిల్లలకు సంబంధించిన వెరైటీ డ్రెస్లు ఉన్నాయని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో గల బాలాజీ కలెక్షన్ షోరూంలో కాలానికి అనుగుణంగా అన్ని వెరైటీలతో కూడిన వస్త్రాలతో షోరూంలో అందుబాటులో ఉంచారని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు మాట్లాడుతూ బాలాజీ వస్త్రాలయంలో అన్ని వయసుల వారికి అనుకూలంగా తమకు నచ్చే విధంగా సరసమైన ధరలకే అందిస్తున్నారని చెప్పారు. దసరా పండుగ సందర్భంగా బాలాజీ కలెక్షన్ వస్త్రాలయం కొనుగోలుదారులతో సందడిగా మారింది. సౌందర్య రామడుగు మా పాపకి డ్రెస్ సారీ ఎలా ఉన్నాయి సారీస్? బాగుంది. బాగున్నాయా? పట్టు సారీస్ తీసుకున్నారా? పట్టి బాగున్నాయి. ప్రైస్ ఏ విధంగా ఉంది? బాగున్నాయి. ప్రైస్ గిఫ్ట్ కూడా బాగున్నాయి. గిఫ్ట్ కూడా వచ్చింది. సారీస్ ఉన్నాయా ఇందులో? ఉన్నాయి. అనుకున్న సారీస్ దొరికాయి. నచ్చింది. ఏ విధంగా ఉన్నాయి? చూస్తున్నాను ఇంకా. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 62వ మహాజన సభ మగ్గరి హన్మన్లు అధ్యక్షతన జరిగింది. నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు అధ్యక్షతన 62వ మహాజన సభను నిర్వహించారు. ఈ మహాజన సభలో కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సంఘం ఆర్థిక లావాదేవీలు, జమ ఖర్చులు, అంశాలు, ఎరువుల క్రయ విక్రయాలను వినిపించారు. అలాగే 2023-24 వార్షిక లావాదేవీలు మరియు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమ ఖర్చులు, వ్యాపార ఖాతా, లాభ నష్టాల ఖాతా చదివి వినిపించారు. రైతుల కోరిక మేరకు ఇట్టి మహాజన సభలో సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు పలు అంశాలను తీర్మానించారు. రైతులకు ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని, సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల రుణమాఫీ విడుదల కాని రైతులకు తదుపరి విడుదల చేసినప్పటికీ మాఫీలో అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాల సన్న వడ్లకి 500 బోనస్ ఇవ్వాలని తీర్మానించారు. అలాగే సంఘంలో రుణమాఫీ అయిన 485 మంది రైతులకు 2 కోట్ల రూపాయలను పై చిలుకు రూపాయలకు కొత్త రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మన్లు, ఉపాధ్యక్షులు కాజా ఆషముద్దీన్, పాలకవర్గం సభ్యులు అంజాగౌడ్, విజయ్, ప్రదీప్ రావు, మనోహర్ రావు, నవీన్ రావు, సంపూర్ణ, సంఘం సీఈఓ రమేష్, నవీపేట్ డీసీజీబీ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పండి, ఒకటి ఎవరు కూడా ఆందోళన ప్రతి ఒక్కరికి మాఫీ వస్తుంది. ఇప్పుడు వచ్చే దసరాకి ఇస్తాను, దసరాకి వచ్చే వల్ల 2 లక్షల రూపాయలు ఎవరికైతుందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే ఈ సమస్యపై మాకే బ్యాంకు మేనేజర్ కూడా మాట్లాడుతున్నారు. ఆ సందేశాన్ని కూడా వినవలసిందిగా కోరుతున్నాను.
సహకార సొసైటీ పరిధిలోని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిచ్పల్లి మహాజన సభ రైతులు తీర్మానం చేశారు. డిచ్పల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం డిచ్పల్లి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ పిఎస్సిఎస్ డిచ్పల్లి పరిధిలోని 13 గ్రామాలు 739 మంది రైతు సభ్యులుగా ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం డిచ్పల్లి సహకార పరిమితి సంఘం కృషి చేస్తుందని, ఖరీఫ్ పంటలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో సంచులను, ఇతర సౌకర్యాలు, కూలీలను అందుబాటులో ఉంచుతామని, ప్రతి రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు పలు తీర్మానాలు చేశారు. డిచ్పల్లి సహకార విండో ఆధ్వర్యంలో రైతులందరికీ సన్నధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మరియు 2 లక్షల ప్రభుత్వం రుణమాఫీ కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు సొసైటీ ద్వారా పూర్తిగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని తీర్మానించారు. ఇప్పటి వరకు డిచ్పల్లి ప్రాథమిక సహకార పరిధిలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ద్వారా 3,72 లక్షల రూపాయలు 376 మంది రైతులకు అందించారని, ప్రభుత్వ రుణమాఫీ ఇంకా 333 మందికి అందేది ఉందని చైర్మన్ రామచంద్రగౌడ్ ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేయాలని తీర్మానం చేశారు. రైతులందరూ తీర్మానించినట్లుగా డిచ్పల్లి గ్రామంలోని మరియు ఇతర ప్రాంతాల్లోని ఖాళీ గోదాంలు మరమ్మతులు చేసి కొత్తగా నిర్మించడానికి విజ్ఞప్తి చేశారు. డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ స్పందించి పరిధిలోని పాత గోదాం స్థానాల్లో కొత్తగా వ్యాపార సముదాయాలకు షట్టర్లు నిర్మించి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సహకార పరిమితి సంఘం డైరెక్టర్లు, రైతులు ఉన్నారు. ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా నీటి సదుపాయాలు, చాపు ఉండడము, బ్లేడ్ కొట్టించడము అన్నీ దగ్గరుండి చూసుకోగలము. ఎక్కడ కూడా కాంటాలు, గన్ని బ్యాగులు కానీ, ఇంకా లారీలు కానీ, అమాలి కానీ ఎక్కడ కూడా రైతు సెంటర్ కాడ ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని జాగాలు అన్ని చూసుకోగలమని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య 739. అందులో భాగంగా 376 మందికి రుణమాఫీ వచ్చింది. నీలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ జరిగింది. రేంజల్ మండలంలోని నీలా ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో విండో అధ్యక్షులు ఇమ్రాన్ బేగ్ ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో రైతులు మరియు పాలకవర్గం సభ్యులు పలు తీర్మానాలను చేశారు. ఈ సందర్భంగా విండో అధ్యక్షులు ఇమ్రాన్ బేగ్ మాట్లాడుతూ సొసైటీ యొక్క లాభ నష్టాలను ముందుగా ఆయన వివరించారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సొసైటీ పరిధిలో క్రాప్ లోన్ మాఫీ మరియు రైతులకు మాఫీ వచ్చే విధంగా చేయాలని తీర్మానించడం జరిగింది. అలాగే ప్రతి రైతుకు బోనస్ వర్తింపజేయాలని, దాంతోపాటు ఆధార్ కార్డులో మరియు రుణ ఖాతాల పేరు కరెక్షన్లు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు. మరియు లోన్ తీసుకున్న రైతులకు షేర్ అమౌంట్ తొందరగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేయాలని సభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు మిర్జా సలీంపేగ్, షేక్ ఆఫీజ్, గోజల గంగా కిషన్, చిన్న సాయిలు, బలరాం, ఖలీద్, ఆకాష్, సిబ్బంది, రామ్దాస్, శంకర్, అర్బాజ్ తదితరులు ఉన్నారు. ముందు ఏదైతే ఆధార్లో ఒక పేరు, రుణ ఖాతాలో ఒక పేరు ఉంది కాబట్టి అటువంటి జరిగిన తప్పులకు సవరణకు అవకాశం ఇవ్వాలని మాకు డిసిసి బ్యాంకు నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ నోటీసులో పెట్టడం జరుగుతున్నది. మరి దీనికి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇవ్వవలసిందిగా మా రైతుల తరఫున ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇట్లా ఒక 3-4 తీర్మానాలు మా సొసైటీ ద్వారా చేయడం జరిగింది. మరియు ఇట్టి మహాజన సభకు వచ్చిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఖోఖో 87వ టోర్నమెంటులో భాగంగా భీమ్గల్ జోన్కు సంబంధించిన సెలక్షన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వేల్పూర్ నందు నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని కృషి పబ్లిక్ స్కూల్లో కొనసాగుతున్న మండల స్థాయి క్రీడల్లో వాలీబాల్ పోటీల్లో పల్లికొండ మరియు ముచ్కూర్ ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచాయని, అలాగే నేడు ఉదయం నిర్వహించిన అథ్లెటిక్స్లో పరుగు పందెం, జావాలీ బ్రో, షార్ట్ ఫుట్ మరియు ఖోఖో, కబడ్డీ క్రీడల్లో గెలుపొందిన వారికి రేపు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అలాగే క్రీడలలో ప్రతి ఒక్క క్రీడాకారుడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మోపాల్ నందు వైద్య శిబిరం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో సోమవారం మోపాల్ మండల కేంద్రంలో మనోరమ హాస్పిటల్ వారు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని
మల్లు స్వరాజ్యం ట్రస్టు అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రారంభిస్తూ వృద్ధుల పట్ల సమాజం చిన్నచూపు చూడటం సరైంది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు ప్రభుత్వం కల్పించిందని వారసులు అర్థం చేసుకుని వారి సంక్షేమంగా చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల అనుభవాన్ని వినియోగించుకున్న వారు అభివృద్ధి పథంలో వెళ్తారని, ఇక్కడ వైద్య శిబిరం ఎంతో సంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు. మోపాల మండల కేంద్రంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం, అదేవిధంగా మోపాల విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మనోరమ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు మోపాల మండల కేంద్రంలో ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడంతో పాటుగా వృద్ధులకి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అదేవిధంగా వారి పట్ల యువకులు ఏ విధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలా. సీనియర్ సిటిజన్స్ ఫోరం రాజాకౌడ్ మాట్లాడుతూ వృద్ధుల పట్ల శత వివక్షత ఉండకూడదని నిత్యం వారితో ఆయన అన్నారు. పెన్షనర్ యూనియన్ నాయకులు మదన్ మోహన్ ప్రసాదరావు, బీడీసీ నాయకులు జనార్దన్, గోవర్ధన్, నవీన్ రెడ్డి, దమ్మడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనోరమ ఆసుపత్రి డాక్టర్లు శరణ్, రాజేష్, శివాని, నేహా వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరము ఇక్కడ మనోరమ హాస్పిటల్ అట్లాగే డాక్టర్ సూరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ యూకోడి, ఈసీజీ, జనరల్ ఫిజిషియన్ అటువంటి కొరకు చికిత్స చేస్తున్నారు. ఇలా సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఇలా వయోవృద్ధుల దినం సందర్భంగా మోపాల్ వీడీసీని కోరగానే అలా కోరికను మేరకు ఈ మోపాల వీడీసీ ఆధ్వర్యంలో ఇక్కడ మోపాల్లో వీడీసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్తో పాటు డిఆర్టీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న భీమ్గల్ అర్బన్ రూరల్ అంతర్ పాఠశాలల క్రీడలు 2వ రోజు కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి టి రేణుక, జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె రాజన్న, పిఆర్టీయు వేల్పూర్ మండల అధ్యక్షులు బి దేవానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగే ఖోఖో టోర్నమెంట్ గాను భీమ్గల్ డివిజన్ టీం సెలక్షన్ను మా ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందని, హాజరైన ఖోఖో క్రీడాకారుల నుండి అత్యుత్తమ ప్రదర్శన కల 14 మంది బాలబాలికలు ఖోఖో విభాగాలకు ఎంపికను వ్యాయామ ఉపాధ్యాయులు ఎం రాజేందర్, గంగాధర్, రాజేశ్వర్, దేవ, సుకన్య, శరత్, గీత ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలూరా గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల యొక్క రుణాలను ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని అధ్యక్షతన తీర్మానించడం జరిగింది. మరియు సొసైటీ యొక్క జమ ఖర్చుల యొక్క వాటి గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, డైరెక్టర్లు భూమన్న, గంగారం, బచ్చు సాయిలు, దేవేందర్ పటేల్, గంటే పటేల్, సంఘం కార్యదర్శి బసవంతరావు, రైతులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. లక్షల రుణమాఫీ కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆమోదం తెలిపి అది వచ్చేటట్టు కూడా చేస్తాం, దాంట్లో పెడతాము. మరియు సోయ కాటలు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాము. అసలు రేటు కింద డిఫరెంట్ ఉంటే ఇంకా తొందరగా అయ్యేటట్టు చూస్తాము. మరి అతి త్వరలో వడ్ల కాటలు మరి 500 బోనస్ కూడా ఇచ్చేదాన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఆమోదం తెలిపి దాన్ని చేసుకుంటాం. ఏదన్నా కానీ మీకు అన్ని వేళలా సాయం అందించినట్టు మా యొక్క సొసైటీ ఎప్పుడు కూడా అన్ని విధాలుగా మా డైరెక్టర్లు కానీ మీ అందరి యొక్క అభిమానంతో ఇంతవరకు జరిగినాము. బహుశా ఇది ఆఖరి మీటింగ్ కావచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో గిరిజన ఎరుకలను ఎస్టీలో చేర్చాలని తెలంగాణ గిరిజన ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ తెలిపారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి
1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. నగరంలోని వినాయక్ నగర్లోని మహానీయుల విగ్రహం వద్ద గల ఏకలవ్యుని విగ్రహం వద్ద జరిగిన తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ 1976 సంవత్సరంలో పార్లమెంట్లో ఎరుకల గిరిజనుల షెడ్యూల్ని ట్రైబల్ గిరిజన తెగులుగా గుర్తించినందుకు గాను సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఎరుకల గిరిజనులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్, పట్టణ నాయకులు హన్మ, చిన్న సాయిలు, సలహాదారుడు కోనేరు ఎల్లయ్య, కోనేరు యాదగిరి, కోనేరు సాయిలు తదితరులు ఉన్నారు. జాతి ఈరోజు కుల వృత్తిని కోల్పోయి ఈ కాలక్రమేణా మారుతున్నటువంటి పరిస్థితులలో జీవించడం కష్టంగా అయినటువంటి పరిస్థితుల్లో నోమాడిక్ ట్రైబ్స్ నుంచి మేము ఇలా ఎస్టీ అంటే గిరిజన షెడ్యూల్ ట్రైబ్స్గా మార్చబడ్డాం. కాబట్టి ఇలా ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి తక్షణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేవెళ్లలో జరిగిన మల్లికార్జున ఖర్గే గారి సమావేశంలో ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఎరకల కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అధికారంలోకి రాగానే 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ 16 కార్పొరేషన్లో ఏకలవ్య ఎరకల కార్పొరేషన్ కూడా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తక్షణమే దానికి పాలకవర్గాన్ని నియమించి 1,000 కోట్ల నిధుల్ని విడుదల చేసి ఇవాళ కొట్టుమిట్టాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఎరకల గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేటట్లు చేయాల్సిందిగా వారిని మీ ద్వారా. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలు గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు సాయిబాబా నామస్మరణ, 2వ రోజు సాయిబాబా చరిత్ర పారాయణం, క్విజ్ పోటీలు ఉంటాయి. 3వ రోజున సాయిబాబా గురువుల సందేశము, గ్రామంలో రథోత్సవం, శేషహారతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ తెలిపారు. 3 రోజుల పాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. 13 సంవత్సరాలు పూర్తయి మందిర నిర్మాణం 14వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా 14వ సంవత్సర వార్షిక వేడుకలు ఇవాళే ప్రారంభమైనాయి. బాబా నామస్మరణతోటి ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం 9 గంటల వరకు బాబా నామస్మరణ జరుగుతుంది. మరి గురుబంధువులు బోధన్, ఎడపల్లి, నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి గురుబంధువులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. అలాగే రేపు కూడా క్విజ్ కార్యక్రమాలు, బాబా నామస్మరణ ఈ కార్యక్రమాలు రేపంతా జరుగుతాయి. మళ్ళీ ఎల్లుండి వార్షికోత్సవ వేడుకలు చివరి ఘట్టం. జాతీయ స్థాయి కరాటే పోటీలు బంగారు పతకాలు సాధించిన భీమ్గల్ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. భారత్ షోటో కాన్యూ కరాటే ఫెడరేషన్ ఇండియా వారు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టార్ కరాటే మరియు కుంగ్ఫు ఛాంపియన్షిప్ 2024 కరాటే పోటీల్లో భీమ్గల్ పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు విజయ దుందిబం మోగించారు. బంగారు పతకాలు సాధించారు. కరాటే విభాగం అండర్ 11 కేటగిరీలో జి అజంతా ప్రియ, కె నవ్యశ్రీ, ఎస్ మోక్షిత, సిహెచ్ లాస్యశ్రీ, శ్రీ రసజ్ఞ, సిహెచ్ ప్రహర్షిత, జి కృత్రిక, డి బాలస్వామి, శ్రీ హర్ష, రుత్విక్, హర్షిక్, మణికంఠ, చందు మరియు ఎన్ గౌరవులు బంగారు పతకాలు సాధించగా వెపన్ భాగంలో అండర్ 12 కేటగిరీలో ఎస్ మోక్షిత, రసజ్ఞ, నవ్యశ్రీ మరియు అజంతా ప్రియలు కూడా బంగారు పతకాలు సాధించారు. టోర్నమెంట్లో చీఫ్ ఆర్గనైజింగ్ కె విశ్వనాథ్ అన్సారీ, ఎస్ మోక్షిత, జి రసజ్ఞ, నవ్యశ్రీ మరియు అజంతా ప్రియలు కూడా బంగారు పతకాలు సాధించారు. టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ కె విశ్వేశ్వర్ అన్సార్ అలీ వీరికి బంగారు పతకాలు అందించారు. వీరిని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సానా, ప్రిన్సిపల్ రాధాకృష్ణ, కరాటే మాస్టర్ సురేష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాష్ మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కోటగల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తీర్మానాలు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ
షరతులు లేకుండా జరపాలని మరియు రైతు బంధు ప్రభుత్వం హామీ ప్రకారం రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు చెల్లించాలని ఇంతకు ముందు జరిగిన అవకతవకల గురించి స్పందించి సకాలంలో రైతులకు న్యాయం చేయగలరని వారి డబ్బులు వారికి తిరిగి ఇప్పించగలరని మరియు సన్నం వడ్లకు 500 బోనస్ ఇవ్వగలరని మొదలగు అంశాలపై తీర్మానించడం జరిగింది. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ సంతోష్, బంటు రామ్రాజ్, నరేందర్, నీలిమ మరియు గ్రామ పెద్దలు, రైతు సొసైటీ సెక్రటరీ పి వంశీకృష్ణ, సంఘం సిబ్బంది పాల్గొన్నారు. మాకు మొత్తం 673 మందికి మేము రుణమాఫీ ప్రపోజల్ పంపడం జరిగింది. అందులో 419 మందికి ఇంకా రాలేదు. మాకు మొత్తము ఫస్ట్ ఫేజ్లో 46 లక్ష టోటల్ డిస్ట్రిబ్యూషన్ 3,13,41,717 రూపాయలు ఉండే 673 మందికి ఉండే. ఇది ఫస్ట్ ఫేజ్లో మాకు 46,39,000. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డొంకేశ్వర మండలంలోని గాదిపల్లి గ్రామంలో జ్యోతిరావు పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ ఏర్పాటు చేసిన రోజున సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. వివక్షకు వ్యతిరేకంగా పూలే జరిపిన పోరాటాల చరిత్రను ప్రజలకు వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘంలో విద్యార్థులకు మరియు ఉద్యోగులకు పద్మరత్న పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 78,200గా ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 70,800గా పలికింది. ఇక 18 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 57,970గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 940గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ మద్యం, గంజాయి రవాణా, కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలి. జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి ప్రారంభోత్సవాలు చేసిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశం. జిల్లాకు చేరిన ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు. కామారెడ్డి పట్టణంలో జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. రేటింగ్ల కోసం మీడియా తొందరపడవద్దు. మాదాపూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మినీ గురుకులాలలో అందుతున్న సేవల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. భారతదేశ సంస్కృతిలో పుట్టిన యోగాసనాలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విహెచ్పి ఆధ్వర్యంలో దద్దరిల్లిన ధర్నాలు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు మహాజన సభలు. షరతులు లేకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని తీర్మానాలు చేసిన రైతు సంఘాలు. వేల్పూర్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజుల మొదటి వర్ధంతి కార్యక్రమం. నివాళులు అర్పించిన నియోజకవర్గ ప్రజలు. ముప్పై 38 ఏళ్ల పాటు మచ్చలేని అధికారిగా గుర్తింపు పొంది పదవి విరమణ పొందుతున్న తహసీల్దార్ చామకూర విజేందర్ రెడ్డి సేవలపై కేసీ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాజారాం స్టేడియంలో ముగిసిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం. ప్రతిభ కనబర్చిన క్యాడెట్స్ను సత్కరించిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.